అరుదైన గుండె జబ్బు. నేడు చాలా చోట్ల చాలామంది గుండె సమస్యలతో బాధపడుతూ కన్నుమూస్తున్నారు. హఠాత్తుగా గుండె స్తంభించి మరణించటమనేది పెద్ద వయసు వారికే పరిమితమనే భావన పోయింది. యువగుండెలు ఉన్నట్టుండి చేతులెత్తేస్తున్నాయి. భవిష్యత్తు ఆశలను చిదిమేస్తున్నాయి. అప్పటి వరకు చలాకీగా చురుకుగా తిరుగుతూ నవ్వుతూ తుళ్ళుతూ ఆటలాడుతున్నవారిని, వ్యాయామం చేస్తున్నవారిని హఠాత్తుగా కుప్పకూల్చేస్తున్నాయి. ఇలా చిన్న వయస్సులోనే హఠాన్మరణం పొందటం ఇటీవల తరచూ చూస్తున్నాం. చాలామందికిది విస్మయం, విపరీతమైన భయం కలిగిస్తోంది కూడా. అపోహలకు దారితీస్తోంది. ఎందుకీ దుస్థితి? దీనికి కారణాలేమిటి? సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రాణాల మీదకు వస్తుంది. ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసుకుందాం. రోజురోజుకీ గుండె సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అనేక సమస్యల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో భాగంగానే బ్రుగాడా సిండ్రోమ్ అనే అరుదైన వ్యాధి గురించి తెలుసుకుందాం. బ్రుగాడా సిండ్రోమ్ అనేది కొత్తగా కనుగొనబడిన 1986లో గుర్తించారు. కొత్తగా నిర్ధారించబడిన వ్యాధి. ఈ పరిస్థితి ఉన్న మొదటి రోగి పోలాండ్కు చెందిన 3 ఏళ్ల బాలుడు. దీని గురించి చెప్పాలంటే బ్రుగాడా సిండ్రోమ్ కార్డియాక్ సోడియం ఛానల్ జన్యువులోని మ్యూటేషన్ కారణంగా వస్తుంది. దీనిని తరచుగా సోడియం ఛానలోపతి అని పిలుస్తారు. దాదాపు 70% కంటే ఎక్కువ మందికి ఎలాంటి లక్షణాలు ఉండవు. దీనిని సరిగ్గా కనుక్కోవాలంటే ఈసీజీ ద్వారానే తెలుస్తుంది. 30 నుండి 40 సంవత్సరాల వయస్సులో బ్రుగాడా సిండ్రోమ్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్య చాలా అరుదు అనే చెప్పవచ్చు. 10,000 మందిలో 5గురికి ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య ఆడవారి కంటే 8 నుండి 10 రెట్లు మగవారికి రిస్కు ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్రుగాడా సిండ్రోమ్ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు, కడుపు నిండా తిన్నప్పుడు హఠాత్తుగా గుండె వేగం పెరిగి మరణం సంభవించేలా చేయటం దీని ప్రత్యేకత. నిద్రపోతున్నప్పుడు చిన్న వయస్సులోనే మరణించటానికి చాలా వరకు ఇదే కారణముంటుంది. ఇదే సమయంలో వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్ అంటే గుండె ప్రమాదకరంగా కొట్టుకోవడం జరుగుతుంది. దీనివల్ల గుండె రక్తాన్ని మెదడుకి పంప్ కాకుండా అడ్డుకుంటుంది. గుండెలో ఏం జరుగుతుంది? బ్రుగాడా సిండ్రోమ్ ఉన్నవారికి గుండె కింద గదుల్లో అంటే జఠరికల్లో క్రమరహిత గుండె లయాలు ఉంటాయి. ఈ సమస్య ఉన్నవారికి లక్షణాలు అంతగా ఉండవు. చాలామందికి ఈ సమస్య ఉందని కూడా తెలియదు. కళ్ళు తిరగడం, మూర్ఛ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెదడ, కార్డియాక్ అరెస్ట్, ఈసీజీపై క్రమరహిత గుండె లయలు ఇవన్నీ కూడా సమస్య లక్షణాలు కావచ్చు. కొంతమంది పిల్లలకు నిద్రలోనే మరణానికి దారితీస్తుంది ఈ సమస్య. ఇతర కార్డియాక్ రిథమ్ సమస్యల్లానే అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ను కలవాలి. ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలే పోతాయని గుర్తుపెట్టుకోవాలి. కారణాలు: కొన్ని మానసిక ఆరోగ్య పరిస్థితులు, గుండె సమస్యల కోసం తీసుకునే మెడిసిన్ వల్ల వస్తుంది. జ్వరం కూడా ఈ సమస్యకి కారణమవుతుంది. ఇతర లక్షణాల్లో అలసట, డీహైడ్రేషన్, కొన్ని మెడిసిన్స్, ఆల్కహాల్, కొకైన్ తీసుకోవడం వల్ల వస్తుంది. నివారణ: బ్రుగాడా సిండ్రోమ్ ట్రీట్మెంట్లో జ్వరాన్ని తగ్గించడం, అరిథ్మియాను ప్రేరేపించి మెడిసిన్ని నివారించడం వంటి చర్యలు ఉంటాయి. ఈ సమస్య ఉన్న కొంతమందికి ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫ్రైబ్రిలేటర్ అనే డివైస్ అవసరముంటుంది. బ్రుగాడా సిండ్రోమ్కి వచ్చినప్పుడు కొన్ని మెడిసిన్స్, పరికరాలతో ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫ్రిబిలేటర్ పరికరాలు ఓ వ్యక్తి పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ చేస్తాయి. ముందుగా ఈ సమస్యకి సంబంధించి ఏ చిన్న లక్షణం కనిపించినా మీరు మీ వ్యక్తిగత వైద్యుణ్ణి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. డాక్టర్ కౌశల్ గోవర్ధన, వైస్ చైర్మన్,
శ్రీ రామానుజ సేవా ట్రస్ట్, ధనుంజయ నర్సింగ్ హోమ్, హైదరాబాద్. మొబైల్ నెంబర్ 9391278808.